ఫ్యూచర్ కి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలో భాగంగా 2034 1 ట్రిలియన్ ఎకానమీ 2047 వరకు తెలంగాణ రైజింగ్ 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్కి సంబంధించిన ఫౌండేషన్, అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి వచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్గ సోదరులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి గారికి, స్థానిక గౌరవ శాసన సభ్యులు సహచరులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా షేర్లింగంపల్లికి సంబంధించిన గౌరవ శాసన సభ్యులు గాంధీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, సోదరులు సహచరులు శాసన మండలి మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన మా సహచరులు సీనియర్ నాయకులు కేఎల్ఆర్ గారు, పిసిసిఎఫ్ సువర్ణ గారికి, అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోలీస్ కమిషనర్గా ఉన్న సుధీర్ బాబు గారు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ గారికి, డీజీ మరి మహేష్ భగవత్ గారికి, అదేవిధంగా మా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మా ఎండి గారు, వేదికపై ఆశలైన ఇతర పోలీస్ అధికారులు, అటువైపున్న పోలీస్ అధికారులతో పాటు ఈనాడు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది, ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం అన్ని రీతిలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ముందుకొచ్చి ఈరోజు ప్రతినిత్యం సహకరిస్తూ ఉన్న మా రైతు సోదరులకి, ఈ ప్రాంత వాసులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. భూమి పూజ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్కి సంబంధించి రాబోయే కాలంలో మనం ఏ విధంగానైతే ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీ నామకరణం చేసిన ముఖ్యమంత్రి గారు అన్ని అంగుళాలతో కూడుకున్న ఈరోజు టెక్నాలజీ పరంగా రాబోయే కాలంలో పోయి కట్టే ఈ పోలీస్ కమిషనరేట్ అన్ని అవసరాలను తీర్చే విధంగా ప్రజానికానికి సేవలు అందించే కార్యక్రమం చేయాలనే ఒక తలంపుతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రత్యేకంగా డీజీపీ గారు, మరి శివధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, పోలీస్ అధికారులు కూడా ఒక సంకల్పంతో చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం భాగంలో దేశంలోనే మన రాష్ట్ర పోలీస్ మొదటి స్థానంలో ఉండాలని అన్ని విధాలా కేవలం లా అండ్ ఆర్డర్ పరంగానే కాదు, జాతికి అంకిత భావంతో ఒక రెస్పాన్సిబుల్ పోలీస్గా ముందుకు నడవాలని ఒక తలంపుతో హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న స్వయాన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని పోలీసులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి.
ఈరోజు పోలీస్ యంత్రాంగం సంబంధించి ప్రత్యేకమైన కితాబు ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు సంబంధించి వాణిజ్యం వ్యాపారం ముందంజలో ఉందంటే ఇక్కడ శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండదని పెట్టుబడిదారులు కానీ ఈరోజు వాణిజ్యం వ్యాపారం చేసే అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం నుంచి వస్తూ ఉన్న మరి వారందరికీ కూడా ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు పోలీసు వారు పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే ఈరోజు మనకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ముందుకు నడుస్తూ ఉన్న వైనాన్ని తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. అదే సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. నేను మారుమూల ప్రాంతానికి సంబంధించి ఇప్పటిదాకా ఐజీ గారు వివరించిన ఆ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న నేను శాసనసభ్యునిగా ఆ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రతలకు సంబంధించిన అంశం విషయంలో కేవలం అక్కడున్న ఒక సామాజిక అంశాన్ని కేవలం పోలీస్ పరంగానే చూడలేదు. ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఒక సామాజిక బాధ్యతతో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదో యూనిఫామ్ వేసుకున్నాం కదా, చేతిలో గన్ పట్టుకున్నామనే భయభ్రాంతులకు గురి చేయకుండా ప్రజానికంతో కలుసుకొని ముందుకు నడిచి ఈరోజు ఒక విశ్వాసాన్ని కలిగించే కార్యక్రమం తెలంగాణ పోలీస్ కల్పించడం వల్ల ఈరోజు ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఆ కార్యాచరణ భాగంలో అందరు పోలీస్ మిత్రులకు ఈరోజు జీరో టాలరెన్స్, వైలెన్స్కు జీరో టాలరెన్స్, అదేవిధంగా డ్రగ్స్ పరంగా కానీ జీరో టాలరెన్స్ చేసే ఒక కార్యాచరణలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి పెద్ద ఎత్తున కార్యాచరణ వేస్తూ ఒక పక్కన చూస్తే ఈరోజు యువతకు ఇబ్బందికరమైన ఒక సోషల్ బిజినెస్ డ్రగ్స్ సంబంధించి ఒక ఈగిల్ వ్యవస్థను స్థాపించి ఈరోజు డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనే ఒక సంకల్పనతో మరి పోలీసు ఇంకో పక్కన సోషల్ వాలంటీర్సు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రధానికం ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో అదే క్రమంలో కూడా ఎక్కడ కూడా వైలెన్స్ ఉండకూడదు. సంఘ వ్యతిరేక కార్యాచరణ ఎవరు చేసిన వారిని ఉపేక్షించలేదని మరి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్న తరుణాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ఆలోచన చేసే దృక్పథంతో ముందుకెళ్లాలని మీ అందరినీ మరింత కూడా కోరుతూ ఈరోజు మంచి ఆలోచన మంచి కార్యక్రమం మరి మొత్తం తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి సంబంధించిన వారికి ఇప్పటికే అనేక అవార్డ్స్ వచ్చినాయి. అదేవిధంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మీరు చేస్తూ ఉన్న ప్రయత్నం దేశంలోనే కాదు ఈరోజు ప్రపంచ వ్యాప్తంలో కూడా మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.